తప్పకుండా ఏ పార్టీకన్నా పోని ఎన్నికన్నా పోని ఆయనను గెలిపించుకునే అవకాశం ఉంది. మేము గెలిపించుకుంటాం. మొత్తం తనను మొత్తం ఎంత శోభకు గురైందో అందరూ చూసారు. తెలంగాణ ప్రాంతం మొత్తం, తెలంగాణ జిల్లాలు కానీ ప్రతి మనిషి చూసిండు. ఆ పార్టీతో కూడా మాకు అవసరమే లేదు ఆ కాంగ్రెస్ పార్టీతో. వెంటనే రెస్పాన్స్ అవుతారు. ఏ చిన్న ఆపద వచ్చినా జీవన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే సార్ ఎంబటినే రెస్పాన్స్ అయ్యి వాళ్ళ బాధ్యతలని వాళ్ళ బాధలని తీర్చే సరైన నాయకుడు జీవన్ రెడ్డి. ఆయన జీవన్ రెడ్డి సార్ ఇవాళ రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి అంటే ఆయనకు విలువ లేదని కాదు, విలువ ఉండి ఈయన విలువలు చేయకనే వాళ్ళు ఆయన ఒక విధంగా కించపరిచే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఆయన ఒక ట్రాఫిక్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ హైదరాబాద్లో కంట్రోల్ చేయకపోతుండు. కాక ఈరోజు జీవన్ రెడ్డి గారు రిజైన్ చేస్తున్న ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు కదా. ఎన్ని రోజుల నుంచి జీవన్ రెడ్డికి సపోర్టర్స్గా మీరు ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లుంది వాతావరణం, మీరు ఏం చెప్తారు? మేము జీవన్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీ నుంచి మొదటి సొంది జీవన్ రెడ్డి కాంగ్రెస్ మొదటి నుంచి మేము ఆయనతోనే ఉన్నాం. నేను ఆయన ఉన్నా పదవి ఉన్నా లేకున్నా ఆయన వెంటబడి ఉన్నాం, వెంబడించే ఉన్నాం. ఆయన అభిమానులం, కార్యకర్తలం. వ్యక్తిగతంగా ఒక పార్టీ పరంగా కాదు. ఇంకా ఆ విధంగా అందుకోసం ఎంతో బాధాకరమైన విషయం. ఈసారి రాజీనామా ఇచ్చడానికి ఆ రేవంత్ రెడ్డి ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని కోల్పోతున్నాడు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనము మొదటి మెట్టు. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు రావడం వల్ల కాంగ్రెస్కి ఇబ్బంది అంటారు. ఇబ్బంది తప్పకుండా, అది ఇబ్బంది. ఇది మొదటి పాయింట్. ఇది తయారైంది. రేవంత్ రెడ్డి కోల్పోతుండన్నది అది బండ మీద నమ్ముగా నియోజకవర్గమే కోల్పోతున్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడు జీవన్ రెడ్డి. ఆయన ఎంబట మేము ఉన్నాం. ఏ పార్టీకైనా ఆయన ఎంబట అభిమానులంగా మేము దేనికైనా సిద్ధమే. కాకపోతే వేరే వర్గానికి చెందిన వాళ్ళు ఏమంటారు అంటే గత 2 సార్లు ఓడిపోయింది కదా, ఇప్పుడు పార్టీ చేంజ్ అయిన మాత్రాన గెలిచే ఆస్కారం ఉందని వాళ్ళు అంటున్నారు. అక్కడ ఇక్కడ ఏమొచ్చింది, ఆయనకు ఆ స్థానం అనేది, కాంగ్రెస్ స్థానం అనేది ఉంచితే, అభిమానంతో ఆయనకు హక్కులు అనేది ఉంచితే, గెలిచినా గెలవకపోయినా ఆయన పనులు జరుగు మాకు పని చేసి పెట్టిండు. ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ఒక చిన్న పిల్లగాడి కాడికి వెళ్ళి, ఒక అమ్మ కాడికి వెళ్ళి, అక్క కాడికి వెళ్ళి జీవన్ రెడ్డి ఎవరు అని అంటే మా ఎమ్మెల్యే అని తెలుసుకునే అంత అభిమానం చూరగొందిండు. కాబట్టి ఆయనకు ఏ అధికారాలు ఇవ్వలేడు. కాబట్టి ఇప్పుడు మేము విడిచిపెడుతున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల సంది జీవన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వెనుకున్నారా, లేదంటే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మీరు? కాంగ్రెస్లో ఉన్నాడు, వ్యక్తిగతంగా ఉన్నాడు. మాకు పనులు కావాలి. ఆయన ఎంబటి ఉంటే పనులు అయితే ఏ పార్టీలకైనా కానీ. అంతకుముందు తెలుగుదేశం నుంచి కూడా మేము అప్పుడు ఉన్నాం. అందులో ఇప్పుడు ఇటు వచ్చిన తర్వాత ఇటే ఉన్నాం. ఎండ్లకు పోలేము, తిరగలేము. ఆయన ఎండ్లకు పోలే, రాలేపోలే, మేము ఎటు పోలే, రాలేపోలే. అదే అభిమానంతో ఇప్పటికి మేము వచ్చినాం, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఒకవేళ వేరే పార్టీలకు పోతే జీవన్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు గెలుచుకునే ఆస్కారం ఉందంటారా? తప్పకుండా ఏ పార్టీకన్నా పోని ఎన్నికన్నా పోని ఆయనను గెలిపించుకునే అవకాశం ఉంది. మేము గెలిపించుకుంటాం. పక్క 100% 100% సార్ని ఆదరిస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా సారు చేసిన సేవలు రైకల్ మండలంలో కానీ, బీర్పూర్ కానీ, సారంగాపూర్ కానీ, నౌస్టిల్ జగిత్యాలలో కూడా కానీ సార్ చేసిన సేవలు బాగున్నాయి. తన వ్యక్తిగతంగా కూడా సార్ అనే జీవన్ రెడ్డి అనే క్యాండిడేటు చాలా మంచి రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కళ్ళకు వెంటనే రెస్పాన్స్ అవుతారు. ఏ చిన్న ఆపద వచ్చినా జీవన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే సార్ ఎంబటినే రెస్పాన్స్ అయ్యి వాళ్ళ బాధ్యతలని వాళ్ళ బాధలని తీర్చే సరైన నాయకుడు జీవన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సిందంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఎందుకు డిసిషన్ అంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు అనేది చాలా తప్పుగా ఉన్నాయి. అవి ఆటో సమస్యలు కానీ, ఆటో డ్రైవర్ల సమస్యలు కానీ, ప్రత్యేకించి ఈరోజు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు అనేది రోడ్డు మీద పడ్డాయి. దానికి కారణం రేవంత్ రెడ్డి. ఆ డిసిషన్ అనేది తీసుకోకుంటే ఈరోజు లక్షల కుటుంబాలు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. పింఛన్లని కానీ ప్రతి ఒక్క మెయింటెనెన్స్ అనేది రేవంత్ రెడ్డితో అయితలేదు. మళ్ళీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా సహకారం లేకుండా అటువంటి ఎన్ని లీడర్లను కూడా తొక్కుకుంటా తన ఎక్కడికి ఎదగాలనుకుంటున్నాడు. అది కాని ముచ్చట, అసంభవం. అంటే సీనియర్ లీడర్లు చెప్పినటువంటి సూచనలు, సలహాలు రేవంత్ రెడ్డి పాటిస్తలేంటారా? సీనియర్లు చెప్పినటువంటి ముచ్చట పాటించక ఈరోజు రేవంత్ రెడ్డి అనేది తానే కాంగ్రెస్ పార్టీని నష్టం చేస్తుండు. ప్రస్తుతం కార్యకర్తలకు తగిన న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి కార్యకర్తలకు అనుగుణంగా అతను రాజీనామా చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 2 సార్లు అతను ఓడిపోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు. ఇప్పుడు వేరే పార్టీలకు పోతే గెలిపించే ఆస్కారం ఉందంటారా ప్రజలు? అప్పుడున్న పరిస్థితులు అది కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీ గెలుస్తాడు.
అంటే ఇప్పుడు సంజయ్ కుమార్ పట్ల ఏమన్నా పార్టీ మారడం పట్ల ఏమన్నా వ్యతిరేకత ఉందా ప్రజల్లో, లేకపోతే సేమ్ ఇంతకుముందు లాగానే ట్రీట్ చేస్తారా? వ్యతిరేకత ఉంది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవద్దు అని చెప్పి ప్రజల్లో కూడా వ్యతిరేకత అయితే ఉంది. కానీ అతని వాదన ఏంటంటే ప్రజలకు నిధులు అందాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ఆ స్థాయిలో రాలేవు కాబట్టి ప్రజల కోసమే నేను కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మేము కూడా సంతోషిస్తాం. ఎట్ ది సేమ్ టైం పార్టీలో కార్యకర్తలు ఇంతకుముందు మేము 10 సంవత్సరాలు కానీ కార్యకర్తలు ఉన్న వాళ్ళ యొక్క హక్కులకు భంగం వాటిల్లద్దు కదా అని మా యొక్క అభిప్రాయం. అంతే. ఆయన జీవన్ రెడ్డి సార్ ఇవాళ రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి అంటే ఆయనకు విలువ లేదని కాదు, విలువ ఉండి ఈయన విలువలు చేయకనే వాళ్ళు ఆయన ఒక విధంగా కించపరిచే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది ఆయనకు. ఆ పార్టీతోటి కూడా మాకు అవసరమే లేదు ఆ కాంగ్రెస్ పార్టీతోటి. జీవన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్కి ఎంతవరకు నష్టం ఉంటుందంటారు? బాగా నష్టం ఉంటుంది. ఈ తెలంగాణలో 99% నష్టం ఉంటుంది. 99% ఖచ్చితంగా నష్టం ఉంటుంది. ఎందుకు అంటే ఆయన అందరు ప్రజల మనిషి, నువ్వు ఏకపక్షి మనిషివి. ఏకపక్షి మనిషి అంటే నువ్వు రైతులకు ఏం చేసినావు? దళిత బంధు ఇచ్చినావా? రైతు బంధు ఇచ్చినావా? ఏ బంధు ఇచ్చినావు? అన్నీ పెట్టినరు, అన్నీ చేసినా కానీ ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు. ఇచ్చినావా? బతుకమ్మ చీరలు కరెక్ట్ కూడా పంచలేదు. ఏ గ్రామ పంచాయతీకి కూడా పైసలు పంపించలేదు. కేంద్రం నుంచి అతను పైసలు పంపిస్తున్నావు, మళ్ళీ కేంద్రంతో పొత్తు పెట్టుకుంటుంది. తనది 40 సంవత్సరాల రాజకీయం. తన ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. జైత్యాల కానీ మన తెలంగాణ మొత్తం తనను ఎంత శోభకు గురైండో అందరూ చూసినారు. తెలంగాణ ప్రాంతం మొత్తం, తెలంగాణ జిల్లాలు కానీ ప్రతి మనిషి చూసిండు. ప్రతి మనిషి చూసిండు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసినాం, అప్పుడు 10 సంవత్సరాల పరిపాలన చూసినాం. ఇప్పుడు ఏమున్నదే, ఇది ఇస్తాడు అది ఇస్తాడు. మన రైతులకు 2 లక్షల రూపాయలు మాపన్నాడు. మాపైన ఏం చేసిండు? ఒకటే రేషన్ కార్డు ఉంటే ఒకటే ఇస్తాడు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి చేయలే. కొంచెం దూరం మాట, ఇట్లా దూరం మాట. కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి చేయలేదు. 2 లక్షల రూపాయలు మాపన్నాడు అందరికి ఇస్తే అది అందరం సంబంధించుకుంటాం. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఏమో నవ్వబట్టి కొంతమంది ఎడబట్టి, అది ఎంతవరకు మంచిది?